వెల్కమ్ టు విశ్వ రహస్యం. అందరికీ నమస్తే. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలోని ద్వైత సిద్ధాంతానికి చెందిన ఒక ప్రసిద్ధ గురువు. 16వ శతాబ్దంలో జీవించిన ఈయనను శిష్యులు ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. జననం, బాల్యం, విద్య. జననం రాఘవేంద్ర స్వామి 1595లో, కొన్ని ఆధారాల ప్రకారం 1598 లేదా 1601, తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు, గోపికాంబ దంపతులకు వెంకటనాథుడుగా జన్మించారు. వీరు కన్నడ భట్టు రాజుల రెండవ సంతానం. శ్రీ వెంకటేశ్వరుని కృపతో జన్మించినవాడు కావడం వల్ల వెంకటనాథుడు అనే పేరు వచ్చింది. బాల్యం, విద్య. బాల్యం నుంచే వెంకటనాథుడికి అద్భుతమైన ప్రతిభ ఉండేది. వ్యాకరణం, సాహిత్యం, తర్కం, వేదాంతాలను క్షుణ్ణంగా అభ్యసించారు. సంగీత శాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించి కన్నడ భాషలో కృతులు రచించారు. చిన్నతనంలోనే సరస్వతి అనే యువతితో వివాహం జరిగింది. గురువు సుధీంద్రతీర్థుల వద్ద విద్యాభ్యాసం, వివాహం తర్వాత కూడా ఉన్నత విద్యను అభ్యసించడానికి కుంభకోణం వెళ్లి శ్రీ సుధీంద్రతీర్థుల ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. అక్కడే శ్రీమాన్ న్యాయసుధ, పరిమళ అనే గొప్ప గ్రంథాలను రచించి మహాభాష్య వెంకటనాథాచార్య, పరిమళాచార్య అనే బిరుదులను పొందారు. విజయాలు. తంజావూరులో యజ్ఞనారాయణ దీక్షితులతో జరిగిన మధ్వద్వైత సిద్ధాంత వాదంలో వెంకటనాథుడే విజయం సాధించి భట్టాచార్యులు అనే బిరుదును పొందారు. ద్వైత మధ్వ మహాపీఠానికి అస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. సన్యాసం, మంత్రాలయం స్థాపన. కుటుంబ జీవితం. సన్యాసం, దేశ సంచారం ముగించుకొని స్వగ్రామానికి చేరిన ఆయనకు లక్ష్మీనారాయణ అనే కుమారుడు జన్మించారు. సుధీంద్రతీర్థ స్వాములకు వయస్సు పైబడటంతో మఠం ప్రతిష్టను నిలబెట్టే ఉత్తరాధికారిగా వెంకటనాథుడిని నియమించాలని భావించారు. వెంకటనాథుడు సంసారి కావడం వల్ల మొదట సన్యాస దీక్షకు సిద్ధపడలేదు. అయినప్పటికీ సుధీంద్రతీర్థ స్వామి నిర్ణయించి తంజావూరుకు తీసుకువెళ్లి భార్యకు తెలియకుండా వెంకటనాథుడికి సన్యాస దీక్ష ఇచ్చి రాఘవేంద్ర తీర్థులు గా నామకరణం చేశారు. భార్య సరస్వతి త్యాగం, భర్త సన్యాస దీక్ష తీసుకున్న వార్త విని ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఎన్నో కష్టాలను అనుభవించిన సరస్వతి బావిలో దూకి బలవన్మరణం చెందింది. మంత్రాలయం స్థాపన. జీవ సమాధి. 1623లో ఫాల్గుణ శుద్ధ విదియ నాడు మధ్వపీఠ సంప్రదాయ ప్రకారం సన్యాసాశ్రమం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి ఆ తరువాత మఠ సంప్రదాయాల ప్రకారం ఉత్తరదేశ యాత్రకు వెళ్లి ఎన్నో మహిమలను చూపారు. పలువురిని పాపవిముక్తులను చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత 1671లో విరోధి నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ గురువారం సూర్యోదయంకు ముందు పవిత్ర తుంగభద్ర నది తీరాన ఉన్న మంత్రాలయంలో మూల రాముణ్ణి అద్భుత గానంతో పూజించి జీవ సమాధి అయ్యారు. ఆ గానానికి ఆలయంలోని వేణుగోపాల స్వామి విగ్రహాలు సైతం నాట్యం చేశాయని చెబుతారు. మంత్రాలయం. శ్రీ రాఘవేంద్ర మఠం. శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ సమాధి అయిన మంత్రాలయం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని తాలూకాలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇది 3 ప్రధాన ద్వైత వేదాంత మఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ మఠంలో శ్రీ మూల రాముడి విగ్రహాన్ని పూజిస్తారు. మంత్రాలయం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. వేలాది మంది భక్తులు స్వామి దర్శనం కోసం తరచుగా వస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనంలోకి ప్రవేశించిన తరువాత అప్పటి నుండి అనేక మహిమలను చాటుతూ కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా ప్రసిద్ధి చెందారు. రాఘవేంద్ర స్వామి ద్వైత సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన గొప్ప మహానుభావులు. ఆయన జీవితం, బోధనలు, మహిమలు నేటికి ఎంతో మంది భక్తులకు స్ఫూర్తినిస్తున్నాయి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.